ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్తు వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఆ వారసత్వాన్ని ప్రజాప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది. రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన రాష్ట్రము దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది. మాఫీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది. ఇందిరమ్మ రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడలేదు. కేవలం ఏడాది కాలంలో 1,04,000 కోట్ల రూపాయల రైతు ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొంటున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 16,691 కోట్ల రూపాయల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం. గత ఏడాది 2,90,2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిలోనే దేశం అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా మిత్రులారా, ప్రజాప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం. పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతతో వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం. ఈ దేశ పరిపాలన వ్యవస్థలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలి. అందుకే అఖిల భారత సర్వీసులకు వెళ్ళాలని కోరుకునే తెలంగాణ బిడ్డల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఈ నిరుద్యోగ యువకులకు అందిస్తున్నాం. సివిల్స్ మెయిన్స్కి ఎంపికైన 180 మందికి తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు 11న ఈ ఆర్థిక సహాయాన్ని అందించాం. మెయిన్స్కి ఎంపికైన వారికే కాక ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు ₹1,00,000 సహాయాన్ని అందిస్తున్నాం. ఢిల్లీలో వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఇలా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం. మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, భూ పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తావ్యస్తమైపోయింది. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి గత పాలకులు ముద్ర వేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని చక్కదిద్ది రెవెన్యూ ఉద్యోగులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాం. అందులో భాగంగానే భూభారతి చట్టం తెచ్చాం. క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇటీవలనే 5,000 మంది గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళు నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునర్నిర్మిస్తారన్న విశ్వాసం, నమ్మకం మా ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉన్నది. ఈరోజు
సాదా బైనామాలు కావచ్చు, భూభారతికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ గ్రామ పాలన అధికారులు ప్రజలకు చేరువై ఈ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాలలో పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్ళల్లో చూసిన ఆనందం నాకెనలేని సంతృప్తిని, సంతోషాన్ని అందించింది. తొలి విడతగా 22